ఒకసారి పాడి కౌశిక్ నివాసానికి వెళ్లి పాడి కౌశిక్ ని పరామర్శించినటువంటి అక్కడ కేటీఆర్ రేవంత్ మీద, రేవంత్ సర్కార్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆర్కేపూడి గాంధీ మీద. ఒక్కసారి ఆ వ్యాఖ్యలు తొలి వెలుగు స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. ఒక్కసారిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తాం. కేటీఆర్ ప్రధానంగా ఇది కేవలం డైవర్ట్ చేయడానికే ఇవాళ రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ, ఇక మహిళలకు ఇస్తానటువంటి 2500, ఇక రైతు భరోసా, ఇవన్నీ పక్కన పెట్టి ఈ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. సో ఒకసారిగా మీరు విన్నారు, దీనికి ఏం కౌంటర్ ఇస్తారు మీరు కేటీఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్చు దద్దమ్మ, నీ పక్కన కూర్చున్న ఎడమ చేయి పక్కన కూర్చున్నటువంటి పాడికడుగు మహిళలకు 2500 ఇస్తానని దాని గురించి అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నావు కదా దద్దమ్మ. నీ పక్కన కూర్చున్నటువంటి దద్దమ్మని అడుగు, మహిళలను అగౌరవపరిచిండు, నీకు మహిళల మీద ప్రేమ ఎక్కడ వెదవా అని నేను అడుగుతున్నా. నీకు మహిళల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ క్షమాపణ చెప్పిస్తావు. ఇప్పటికి కూడా మీ పార్టీ మహిళల మీద కనీసం గౌరవం, కనీసం అపాలజీ చెప్తలేరు. మీరు వాపస్ తీసుకుంటలేరు ఆ మాటకి. మీ మాటలు మీరే మాట్లాడుతున్నారు, ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 4 రోజులు గడిచింది, ఇప్పటి వరకు మీ పార్టీ వచ్చి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉందా కేటీఆర్ అని అడుగుతున్నా. మా మహిళలకు 2500 అడిగేక ముందు మా మహిళల్ని అగౌరవపరిచిన మీ పాడి కౌశిక్ దగ్గర నుంచి మాకు క్షమాపణ చెప్పించు, అపాలజీ చెప్పించు, నువ్వు కూడా చెప్పు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీ టీఆర్ఎస్ భవన్లో వాడెట్లా మా మహిళల్ని అవమానిస్తాడు, ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడు అని అడుగుతున్నారు. రెండో ప్రశ్న వస్తే రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇందాకనే చెప్పిన ఈ సిగ్గులేని వెధవలకి రైతులు ఈ లక్షల ఎకరాలు నీళ్ళల్లో మునిగిపోయి కొట్టుకొని పోతుంటే నువ్వు రైతు భరోసా గురించి ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అమెరికాలో పండుకున్న కేటీఆర్, నేను అడుగుతున్న దానికి ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీకి నన్ను ఆన్సర్ చెప్పు. కేటీఆర్, రైతుకు నువ్వు అండగా నిలబడి ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటికి పోకుంటేవి, పరామర్శించడానికి రైతుల నివాసాలకో రైతుల పొలాలకో పోతుంటివి. నీకేం అర్హత ఉందని రైతు భరోసా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నావు. ఇంకోటి హైడ్రామా గురించి మాట్లాడుతున్నావు. హైడ్రామా అని అంటున్నావు. ఎందుకు పెయిన్ అవుతుందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విచ్చలవిడిగా అక్రమాలకు దారి చూపించి రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలు చేసినటువంటి మీ అందరి మీద ఏటు పడుతుంది. ముఖ్యంగా నీ ఫామ్ హౌస్ మీద రేపో మాపో ఏటు పడబోతుందని భయంతో పట్టుకున్నటువంటి వణుకు గజగజ అన్నాడు కదా ఈ పాడి, గజగజ వణుకు పుట్టి అమెరికా నుంచి అందుకే దిగినవా? లేకపోతే కాళ్ళబేరాలకు పోవడానికో కేంద్రం కాళ్ళబేరాలు పోయో హైదరాబాద్ దిగి వచ్చినవా? నువ్వు ఏం చేసినావని ఈరోజు నీకు అడిగే అర్హత ఉన్నది? ఏం చేసినావని నువ్వు రైతుల గురించి, మహిళల గురించి, లేదా హైడ్రా గురించి అడిగే హక్కు నీకున్నదే అని కేటీఆర్, మా ముఖ్యమంత్రి, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు సమాధానం అవసరం లేదు. నీకు చెప్పాల్సింది కల్వ సుజాత సరిపోతుంది. కేటీఆర్, దీనికి ఆన్సర్ చెప్పు అని అడుగుతున్నా నేను. పూర్తి స్థాయిలో రుణమాఫీ నిజంగా రైతు భరోసా కావచ్చు, ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు, ఇతర అంశాలు నిజంగా మీరు అభివృద్ధి చేయబోతున్నారు? గ్యారెంటీలు పూర్తిగా అమలైనవి అని ఎక్కడన్నా చెప్పింటే ఆన్ రికార్డ్ నాకు చూపి. మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఈ దొంగ వెధవలు చేసినటువంటి అప్పులకు వడ్డీ గట్టలేక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవానికి మనం ఏ విధంగా అయితే వడ్డీ మొక్కులు, ఆపద మొక్కుల వాడికి వడ్డీ తెచ్చుకుంటున్నామో, ఈ దరిద్రులు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడుతున్నాం. అదేమో అంటారు చూడు, సొమ్మొక్కంది సోకొక్కంది అంటే తెలంగాణ ప్రజల సొమ్ముని సోకు చేసుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు చేసిన పాపానికి కర్మానికి మేము 7,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. ఆ 7,000 కోట్ల వడ్డీలో కనీసం సగమన్నా మిగిలింటే ఈరోజు ఇచ్చినటువంటి పథకాల్లో నెలకొక పథకం, కొత్త పథకాన్ని అమలు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే మేము 3.5 లక్షల కోట్లు అనుకున్నాం, కానీ 7 లక్షలు 10 లక్షలకు దాటిపోయిన అప్పు దరిద్రం తెలంగాణ భారం మా నెత్తి మీద పడ్డది. ఇందాక దొంగ వెధవ ఇంకో మాట అన్నాడు, మేము చాలా మందిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం. ఒకసారి ఆ కేటీఆర్ మాట్లాడిన ఇంకొక వీడియో బయట ప్లే చేద్దాం, ఆఫ్టర్ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా,
ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుళ్ళు చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయని మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. అంతకంటే ముందు తొలి వెలుగు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఎవరైనా కల్వా సుజాత్తో మాట్లాడాలనుకున్నా, లేక ఈ నిన్న మొన్నటి ఈ ఓవరాల్ సినారేను, ఈ యొక్క పొలిటికల్ హైడ్రామాను, ఈ గొడవల గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే తొలి వెలుగు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా కల్వా సుజాత గారు ఆ ప్రశ్నలకు స్పందిస్తారు. మేము కూడా జవాబు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సుజాత గారు వీడియో బయట చూశారు, కేటీఆర్ చాలా అంశాల గురించి డిస్కషన్ చేశారు. మీకేమనిపిస్తుంది? బాబు నాయుడిని చూసినా, పెద్ద పెద్దోళ్ళని చూసినా, రోషయ్య గారిని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, కానీ నీలాంటి మీ నాయన లాంటి తలక మాసిన దరిద్రుని మేము తెలంగాణలో కాదు చరిత్రలోనే చూడలేదు అని నేను అంటున్నా. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 16 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి వరల్డ్ బుక్లో రికార్డు సృష్టించినటువంటి ఆ పెద్ద మనిషి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా బాబు. ఆయన నోటి మీద ఉచ్చరించే అధికారం కూడా నీకు లేదయ్యా. ఆ పెద్ద మనిషి తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ₹1 కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఢిల్లీ మీద కేంద్రం మీద భారం వేయకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించినటువంటి ఘనత రోషయ్య గారిది ఉన్నది. ఇక రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు భూమి ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు, తెలుగు భూమి ఉన్నంత వరకు గుర్తించుకునేటటువంటి పథకాలను ప్రజల గుండెల్లో నిలబడినటువంటి వ్యక్తి. ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడినావు. తెలంగాణలో, హైదరాబాదులో గతంలో ఎవ్వరు కూడా చెయ్యనటువంటి పనులు ఉరికిచ్చినటువంటి విధానం మనం చూసినాం, అన్నీ చూసినాం. మరి వీళ్ళతోనే నువ్వు ఎక్కడ పోలికలు పెంచుకుంటావు? వాళ్ళని అందరినీ పెద్ద పెద్దోళ్ళని చూసినావు అంట. పెద్ద పెద్దోళ్ళని చూసినావు కాదు, ఈ పార్టీలోకి వెళ్ళిపోయి మీ అయ్య ఇంకో పార్టీ పెట్టుకున్నాడు కదా, మర్చిపోకు. ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో నుంచి మీ అయ్య టీడీపీలో నుంచి మీ అయ్య పోయిండు. ఈ అన్ని పార్టీలో మొత్తం జుర్రి అందరి దగ్గర కాళ్ళబేరాలకు పోయి, అందరి దగ్గర చేతులు కాళ్ళు కట్టుకొని నిలబడి, సోనియా గాంధీ కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని నమస్కారం పెట్టి, ఇక మీరు అందరు సాక్షాత్తు కుటుంబ సమేతంగా పోయి ఆ సోనియమ్మ కాళ్ళ మీద పడి దండాలు పెట్టి నమస్కారాలు చేసిన మీ బతుకులకి మాతో పోల్చుకునేటేంది? రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా కదా, అవును మీ అయ్యలాగా కానీ నీలాగా కానీ రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటున్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే, మహిళా పక్షపాత పార్టీ మా పార్టీ. ఈరోజు అదే పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు డ్వాక్రా మహిళలకి, సామాన్య చిన్న తరగతి మధ్య తరగతి మహిళలకి బస్సుని, డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలని, ఈరోజు స్వయం ఉపాధి సంఘాలకి ఎన్నో ఉపాధులు కల్పిస్తున్నటువంటి మా ప్రభుత్వం, ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మా ప్రభుత్వం, 500కే సిలిండర్ ఏనాడైనా మహిళలకి ఇంత గౌరవం దక్కిందా? అది కూడా బస్సులో ఎక్కి ప్రయాణం చేసినటువంటి మహిళల్ని కించపరిచిన ఈ వెదవచ్చి మళ్ళీ ఈరోజు పక్కన గులేసుకొని మహిళల్ని దద్దమ్మలు అందిట్టినటువంటి వ్యక్తికి మళ్ళీ పక్కన కూర్చొని మళ్ళీ సంజాయిషి చెప్తున్నాడు. దానికి నేను అడుగుతున్నా, 24 గంటలు మీరు మహిళల్ని తిట్టుడేనా? 24 గంటలు మహిళలనే టార్గెట్ పెట్టుకున్నారా? కొంతమంది కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఎస్ అవునండి, కొంచెం మీ టీవీ వాళ్ళని తగ్గించుకొని మాట్లాడండి. ప్రస్తుతం మనతో పాటు అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు. సో మీకు చూస్తూ ఉండొచ్చు వీడియో. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి, ఇక ఆర్కేపుడి గాంధీ మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు? మహిళల్ని కించపరుస్తూ కొంత ఏదైతే పాడి కౌశిక్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. చెప్పండి. ఎస్ చెప్పండి. మేడం బాగా మాట్లాడుతుంది. ఎవరికి ఇచ్చిరాట రైతు బంధు, ఎవరికి ఇచ్చిరాట కరెంటు, ఎవరికి ఇచ్చిరాట సిలిండర్, ఎవరికి ఇచ్చిందట? ఓకే,
ఎవరికి రైతు బంధు ఎవరికి ఇచ్చిరట నా ఎమ్మడి రమ్మని పేదవాడు అడుగు కేశంగన్పూర్ తాటికొండనది. ఓకే ఓకే మేడం బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది. ఏ రైతుకి ఇచ్చిందట నా ఎమ్మడి రమ్మను. ఎస్, ఒక్కసారి మన డిస్కషన్ వచ్చేసి పాడి కౌశిక్ మహిళల మీద చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అడగండి, రైతా లేకపోతే పేద పేద లేదు బీపీఎల్ మీరు లేకపోతే రైతా చెప్పండి, నేను ఆన్సర్ చెప్తా మీకు. నేను రైతును, నాకు రేషన్ కార్డు లేదు, నేను అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు 90,000 ఉన్నాయి, 90,000 మాఫీ కాలే. అవుతుంది మీకు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకొని మీకు మాఫీ అవుతుంది. తమ్ముడు ఆగు, నేను ఆన్సర్ చెప్తా, నీకు ఆన్సర్ చెప్తా. నీకు రేషన్ కార్డ్ నేను నీకు రెండో సైడే చెప్తున్నా, వన్ సైడ్ కాదు రెండో సైడ్ చెప్తున్నా. నువ్వు సౌండ్ టీవీ సౌండ్ తక్కువ చేస్తే నా క్వశ్చన్ నీకు వినబడుతుంది, నా ఆన్సర్ నీ క్వశ్చన్ నాకు వినబడుతుంది, నా ఆన్సర్ నీకు వినబడుతుంది. వింటున్నా. నాకు మీరు వన్ సైడ్ మాట్లాడకుంటే గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఇంత రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ నువ్వు వెళ్ళి ఆఫీసర్లను అడుగు, తప్పకుండా మీరు ఆ పరిధిలో ఉంటే తప్పకుండా మీకు రుణమాఫీ అవుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది పొలం? నాది 90,000 ఉన్నాయి, 90,000 మాత్రం నాకు ఉన్నది 3 ఎకరాలు. 100% మాఫీ అవుతుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని గెలవండి. నేను లైవ్ లో సుజాత మేడం గారితో మాట్లాడినా రుణమాఫీ అవుతుంది అని చెప్పిండ్రు. మీరు నిజంగా ఎలిజిబుల్ రుణమాఫీకి అయ్యింటే డెఫినెట్గా 100% అవుతుంది. నేను ఈరోజు ఈ వీడియో బయట తీసుకొని పెట్టుకోండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యేనో లేకపోతే ఎంఆర్ఓనో ఆర్డీఓనో మీ కన్సర్న్ ఎవరు ఉంటారో వాళ్ళని కలవాల్సినటువంటి అవసరం ఉంటుందో అఫీషియల్గా వాళ్ళని కలవండి. కాకపోతే మమ్మల్ని మళ్ళీ ఇదే ఛానల్లో మీరు అడగడానికి హక్కు ఉంది మీకు. నేను మీ సైడే మాట్లాడుతున్నా, నేను ప్రభుత్వం ప్రతినిధి అయినా కూడా నేను మీ సైడే చెప్తున్నా. కాకపోతే మళ్ళీ నన్ను ప్రశ్నించండి మీరు అని అడుగుతున్నా. మీరు వెళ్ళండి మీ నియోజకవర్గం ఆర్డీఓ. ఒక్కసారి బ్రదర్, మీకు కల్వా సుజాత గారు ఆన్సర్ చెప్పిర్రు. అధికార కాంగ్రెస్ పార్టీని నేను ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకురాలుగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఆర్డీఓనో లేకపోతే ఇంకెవరో మీ అధికారుల్ని కలవండి. కాకపోతే ఇదే తొలివేలు వేదికగా మళ్ళీ నన్ను ప్రశ్నించండి అంటున్నది. సో ఒక్కసారి మీ స్థానిక ఎమ్మెల్యేని కలవండి. మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే, మీరు నిజంగా అర్హులైతే 90,000 రూపాయలు ఖచ్చితంగా మీకు మొదటి విడతలోనే మాఫీ కావాలి. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది కాలేవు, వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి మళ్ళీ తొలివేలును సంప్రదించండి. మీ ప్రజాప్రతినిధులు ఎవరున్నారో మీ స్థానిక ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేయండి. చెప్పండి. నాకు 90,000 రూపాయలు ఉన్నాయి, 9,000 రూపాయలు వాళ్ళే ఆపుకున్నారు బ్యాంకు వాళ్ళు. అంటే రీజన్ ఏంటి? మీరు ఎప్పుడు తీసుకున్నారు లోను? పైసలు కూడా మాఫీ కాలేదు, నాకు తెల్ల కార్డు లేదు, నేను ట్రాక్టర్ నడుపుకుంటా సార్, ట్రాక్టర్ నడుపు, నాకు 3 ఎకరాలు, నాకు 3 ఎకరాలు. తెల్ల రేషన్ కార్డు లేదు అంటే దీనికి సంబంధం లేదు. ఇంకొకటి ఈ పాయింట్ నీకు చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా నీకు రేషన్ కార్డు రాలేదు అనే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు అప్లై చేసుకో బరాబర్. నేను ఛానల్ ద్వారా నేను నీకు ఓపెన్గా లైవ్లో చెప్తున్నా, నువ్వు రేషన్ కార్డుకి అప్లై చేసుకో. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, అప్పుడు తప్పకుండా నీకు ఆటో నడుపుతున్నా, నువ్వు పేదవాడివైనా నీకు తప్పకుండా నీకు ఇల్లు లేకున్నా ఏం లేకున్నా ప్రభుత్వం ఆదుకొని ముందుకు వస్తుంది. ప్రశ్నించండి. మీరు మా దగ్గర ప్రశ్నించే హక్కు మీకుంది, ఓటేషన్ కాదు. డెఫినెట్గా మీ హక్కుల్ని నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వంది. నేనేం చెప్తున్నా, నువ్వే చెప్పినావు కదా 9,000 ఆపుకొని ఏదో ఇష్యూ ఉంది అని చెప్తున్నావు. ఆ ఇష్యూ క్లియర్ చేయించుకో, 100% నీకు 90,000 క్లియర్ అవుతుంది. నేను మాట్లాడతా. మీ అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరున్నా, మీకు సంబంధిత అధికారులు ఎవరున్నా నా నంబర్ మీరు 9 వెలుగు ద్వారా తీసుకోండి. తప్పకుండా మేము అక్కడ మాట్లాడి మేము రుణమాఫీ చేయిస్తాం. చెప్పిరా ఏంది చెయ్యొద్దని ఒక్కసారి మీ టెక్నికల్ ప్రాబ్లం ఏంటి ఒకసారి కనుక్కోండి. ఖచ్చితంగా సుజాత గారినో తొలివేలునో కాంటాక్ట్ అవ్వండి. మీరు నిజంగా అర్హులైతే ఖచ్చితంగా మాఫీ అయ్యే అవకాశం ఉంటుందంట ఆమె చెప్తున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.